Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in SSIRR College for Women, Vatluru. In this video session, I would like to discuss about the embryonic and larval developmental stages of a fishes. So let's start the topic. First one, introduction. So development is nothing but it is an endless process which is continuing from generation to generation. ఫ్రమ్ మన జనరేషన్ నుంచి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎన్ ఎండ్లెస్ ప్రాసెస్ అనమాట డెవలప్మెంట్ అనేది. సో ఫర్ ది ఇండివిజువల్ ఇండివిజువల్కి అసలు ఈ డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతాయి అనేది మనకి చెప్పారు. సో ఇట్ ఈస్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ మెచ్యూరిటీ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మెచ్యూరిటీ అనేది అటెండ్ అవ్వాలి. సో లేటర్ ఆన్ ఏంటి, ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఫెర్టిలైజేషన్ అనేది ఎట్లా జరుగుతుంది, వెన్ ఎగ్ ఈజ్ ఫ్యూజ్డ్ అప్ విత్ ద స్పర్మ్తో ఫ్యూషన్ అని జరిగితే కనుక దాన్ని మనం ఫర్టిలైజ్డ్ ఎగ్ అని మనం చెప్పుకుంటాము. సో లేటర్ ఆన్ ఏంటి, రీప్రొడక్షన్ ఎఫ్రాయిడ్ కంటిన్యూటీ. సో ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఏ రీప్రొడక్టివ్ కెపాసిటీ ఉంటే కనుక మనం లేటర్ ఆన్ జనరేషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. అవునా. సో ఇందులో కూడా మనకి ఏంటి అంటే రీప్రొడక్షన్ ఎఫ్రోడ్ కెపాసిటీ అనేది క్యాపబిలిటీ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, అండ్ ద ఎండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ డెత్ అనమాట. ఓకేనా. సో డెవలప్మెంట్ యొక్క లాస్ట్ స్టేజ్ని మనం డెత్ స్టేజ్ అని చెప్తాము. సో ద సక్సెసివ్ పీరియడ్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ మే బీ రికార్డెడ్ యాజ్, సో 3 సక్సెసివ్ పీరియడ్స్ కింద మనకి డెవలప్మెంటల్ స్టేజెస్ని మనకి డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్, పోస్ట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే లార్వల్ డెవలప్మెంట్. సో ఫిషెస్లో మనకి 3 కింద మనకి డెవలప్మెంటల్ స్టేజెస్ని క్యాటగరైజ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. సో ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో ఏంటి అంటే ఫస్ట్ మనకి, సో ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే, సో వెన్ వీఆర్ అబ్జర్వ్డ్ అనేది ఏంటి అంటే, సో వెన్ ఎగ్ ఈజ్ ఫెర్టిలైజ్డ్ విత్ ఏ స్పర్మ్. సో స్పర్మ్తో కానీ మనకి ఎగ్ అనేది ఫర్టిలైజేషన్ ఫ్యూజన్ అప్ అనేది జరిగితే కనుక మనకి ఆ స్టేజ్ని మనం ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజ్ అని అంటాము. సో వెన్ ఎంబ్రియో హ్యాస్ అటైన్డ్ ద జనరైజ్డ్ ఆర్గన్ సిస్టమ్ యాజ్ దే ఆర్ అపియర్ ఇన్ ది కామన్ అమౌంగ్ ఆల్ ఫిష్ ఎంబ్రియోస్. సో ఎప్పుడైతే మనకి లేటర్ ఆన్ ఏంటి ఫ్యూషన్ అప్ అయిన తర్వాత ఆ డెవలప్మెంటల్ స్టేజెస్ అనేది ఫామ్ అయ్యి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ ఎంబ్రియో ఫార్మేషన్ తర్వాత ఏంటి మనకి ఒక్కొక్క సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి టిష్యూ ఫామ్ అవుతుంది. సో టిష్యూ నుంచి ఆర్గన్ నుంచి ఆర్గన్ సిస్టమ్, లేటర్ ఆన్ మనకి కంప్లీట్ ఆర్గనిజం అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ప్రతి స్టేజ్ని మనం డెవలప్మెంటల్ స్టేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఆల్ ద స్టెప్స్ ఆఫ్ ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఆర్ స్టేటెడ్ బిలో. సో ప్రతి ఒక్క ఈ ఎంబ్రియోనిక్ డెవలప్మెంటల్ స్టేజెస్లో ఏవైతే స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనేవి మనకి సో ఇలా కేటగరైజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంప్రెగ్నేషన్. సో ఇంప్రెగ్నేషన్లో ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ అనేది ఏంటి, సో ఫస్ట్ స్పర్మ్ యొక్క మైక్రోపైల్ అనేది ఏంటంటే, సో మైక్రోపైల్ ద్వారా ఏంటంటే ఎగ్లోకి మనకి పెనిట్రేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో యాజ్ సూన్ ఏమవుతుంది, స్పర్మ్ అనేది ఏంటంటే, సో ఈ మైక్రోపైల్ ద్వారా ఏంటంటే స్పర్మ్ యొక్క న్యూక్లియస్ పార్ట్కి ఇది వెళ్ళి ఫ్యూజ్ అప్ అనేది అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే, సో కార్టికల్ రియాక్షన్ అనేది ఏంటి, లేటర్ ఆన్ స్పర్మ్స్ అనేవి ఎంటర్ కాకుండా మనకి ఇది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఒక స్పర్మ్ వచ్చేసరికి వెళ్ళి ఓన్లీ 1 ఓవర్తో మాత్రమే మనకి ఫ్యూజప్ అనేది జరుగుతుంది. సో ఈ కార్టికల్ రియాక్షన్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, మనకి పాలీస్పర్మిక్ కండిషన్ అనేది మనకి స్టాప్ చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి ఏంటి అంటే ఈ కార్టికల్ రియాక్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కార్టికల్ రియాక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఈ విటలిన్ మెంబ్రెయిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఈ విటలిన్ మెంబ్రెయిన్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ సో బిఫోర్ ఫెర్టిలైజేషన్ ముందు ఏంటంటే, సో ఎగ్కి మనకి ఒక ఎన్వలప్ లేయర్ కింద మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఒక ఎన్వలప్ లేయర్ కింద, అవుటర్ లేయర్ కింద మనకి ఈ విటలిన్ మెంబ్రెయిన్ అనేది ఆ ఎగ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఏంటి అంటే మనకి సో ఈ విటలిన్ మెంబ్రెయిన్
కాస్త మనకి ఫర్టిలైజేషన్ మెంబ్రెయిన్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ హార్డెనింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో వాటర్ హార్డెనింగ్ అంటే లైక్ ఒక జెల్లీ ఫామ్, లైక్ మనకి ఇన్సైడ్ మన ఎగ్లో అబ్జర్వ్ చేస్తే కనుక వాటర్ మొత్తం ఒక జెల్లీ లైన్ లాగా మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ఇండిపెండెంట్ ఆఫ్ అనేది ఇంప్రెగ్నేషన్. సో ఎగ్ అనేది ఏంటంటే విచ్ అబ్జర్వ్స్ వాటర్ అనమాట. అండ్ ఇట్స్ కోరియాన్ ఈజ్ ఎట్ లీస్ట్ temporarily adhesive because of the osmotic processes involved. ఓకేనా. సో ఈ కోరియాన్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ టెంపరరీ ఎడిసివ్ అనమాట. ఓకేనా. దీనికి లేయర్ వచ్చేసరికి టెంపరీగా మనకి దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో బికాస్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రాసెసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఆస్మోటిక్ ప్రెషర్ అనేది ఎందుకు ఉండాలి, సో ఈ ఆస్మోటిక్ ప్రాసెస్ అనేది ఎందుకు ఉండాలి అంటే సో వాటర్ అబ్జార్ప్షన్కి. ఓకేనా. సో ఈ సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్, సో సెలెక్టివ్లీ సెమీ పెర్మబుల్ మెంబ్రెయిన్, దట్ మీన్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా సో కొన్ని అయాన్స్ కానీ వాటర్ మాలిక్యూల్స్ కానీ మనకి ఓన్లీ సెలెక్టెడ్ మాలిక్యూల్స్ మాత్రమే మనకి ఈ ఎగ్లోనికి ఈ లేయర్ ద్వారా మనకి అప్టేకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో త్రూ మెంబ్రెయిన్. సో ఆ మెంబ్రెయిన్ ద్వారా ఏ ప్రెషర్ ద్వారా అంటే సో ఈ ఆస్మోటిక్ ప్రాసెస్ ద్వారా మనకి ఈ అయాన్స్ కానీ వాటర్ మాలిక్యూల్స్ కానీ ఇన్సైడ్ ద ఎగ్లోకి మనకి ఎంటర్ అవుతూ ఉంటాయి. వెన్ వాటర్ అప్టేక్ ఎండ్స్ ద ఎగ్ ఈస్ టచ్డ్ అండ్ ప్రిమ్ టు ద టచ్ అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే వాటర్ అప్టేకింగ్ అనేది జరిగిందో సో అప్పుడు ఎగ్ అనేది ఏంటంటే స్వాలన్ అవుతుంది, కొంచెం ఉబ్బినట్టు మనకి కనిపిస్తుంది. సో లేటర్ ఆన్ ఏంటి తర్వాత సో అదంతా కొంచెం మనకి గట్టిగా సో ప్రిమ్గా మనకి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫర్టిలైజేషన్. సో ద గ్యామిట్స్ ఆఫ్ ఎ ఫిషెస్ హ్యావ్ ఏ ఫెర్టిలైజేషన్ క్యాపబిలిటీ ఈవెన్ ఆఫ్టర్ లీవింగ్ ద బాడీ. సో యూజువల్లీ మన ఫిషెస్లో ఏ టైప్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అని చెప్పుకున్నాము, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. సో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ మీన్స్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామిట్స్, సో ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ అవుట్సైడ్ ద బాడీ ఆఫ్ ఏ ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని మనం చెప్పుకున్నాము. సో అవుట్సైడ్ ద బాడీ అనేది డెవలప్మెంట్ అనేది జరిగితే కనుక ఫ్యూజన్ ఆఫ్ మెయిల్ అండ్ ఫిమేల్ గ్యామిట్స్ కానీ జరిగితే కనుక దాన్ని మనం ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని చెప్పుకున్నాము. సో అందుకే ఫిషెస్లో ఏంటి మనకి ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి సో దాని యొక్క గ్యామిట్స్కి ఏంటి అంటే ఫర్టిలైజేషన్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది అవుట్సైడ్ ద బాడీ కూడా. సో యాక్చువల్లీ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఎన్ ఎగ్ ఈజ్ నాట్ కంప్లీట్. సో మనకి ఫర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్ కాదు. సో ఎందుకు అని అంటే సో ఫస్ట్ అసలు ఆ ఫర్టిలైజేషన్ జరిగిందని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే సో మేల్ యొక్క ప్రోన్యూక్లియర్ అండ్ ఫిమేల్ యొక్క ప్రోన్యూక్లియర్తో ఫ్యూజ్ జరిగితే కనుక మనం దాన్ని ఫర్టిలైజేషన్ అని అంటాము. ఓకేనా. సో ద ఫ్యూషన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ ప్రోన్యూక్లియర్ ఫ్రమ్ స్పర్మ్ అండ్ ఎగ్ respectively completes the process of a fertilization in the cytoplasm of the female one, that means egg అనమాట. ఓకేనా. సో ఫిమేల్ యొక్క ఎగ్లో మనకి సైటోప్లాస్మిక్ కంటెంట్లో సో ఈ మేల్ ప్రోన్యూక్లియర్ అండ్ ఫిమేల్ ప్రోన్యూక్లియర్ ఫ్యూజన్ అప్ అనేది జరిగితే కనుక దాన్ని మనం కంప్లీట్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో నా క్రోమోసోమ్స్ విచ్ క్యారీ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కాల్డ్ జీన్స్ సో ఆర్ బ్రాట్ టుగెదర్ ఇన్ ఏ ప్రాసెస్ కాల్డ్ యాంఫీమిక్సిస్ అని మనం చెప్పుకుంటాము. సో ఈ యాంఫీమిక్సిస్ అంటే ఏంటి అంటే సో యూజువల్లీ ఏదైతే మనకి ఈ టైప్ ఆఫ్ ఓకేనా సో క్రోమోజోమ్స్ యూజువల్లీ ఏంటి మనకి విచ్ ఆర్ క్యారీయింగ్ ఏ జీన్స్ అనమాట. సో జీన్స్ ఆర్ హెరిడిటరీ క్యారెక్టర్. సో ఒక క్యారెక్టర్ సో ఒక జనరేషన్ నుంచి లేటర్ ఆన్ జనరేషన్స్కి సో పేరెంట్స్ నుంచి డాటర్ సెల్స్కి మనకి క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడానికి జీన్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే యాంఫీమిక్సిస్ అని అంటాము. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ జీన్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ది డాటర్ సెల్స్ ఇస్ కాల్డ్ యాంఫీమిక్సిస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ద జీన్స్ ఆఫ్ బోత్ పేరెంట్స్ ఎఫెక్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఎంబ్రియో. సో బోత్ పేరెంట్స్ దట్ మీన్స్ మెటర్నల్ అండ్ పెటర్నల్ పేరెంట్స్ సో వాటి యొక్క జీన్స్ అనేవి ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో దిస్ ఈస్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ ఏ ఫిష్ అనమాట. ఓకేనా. ద సెంట్రల్ పార్ట్ వన్ ఈస్ yolk part. So outer membrane is so betylene membrane. So this is the cytoplasmic layer. So this is the developmental stages of during fertilization stage లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్టేజెస్ అన్ని. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ బ్లాస్ట్ ఆఫ్ డిస్క్ అన్నమాట.
సో జస్ట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఏంటంటే మనకి అక్యూములేషన్ ఆఫ్ సైటోప్లాజం అనేది జరుగుతుంది. ఓకేనా. సో లైక్ ఏంటి అంటే వెజిటల్ పోల్ నుంచి యానిమల్ పోల్ కానీ సో దీని యొక్క సైటోప్లాస్మిక్ మైగ్రేషన్ అనేది మనకి జరుగుతుంది. ఓకేనా. సో మైగ్రేషన్ కూడా ఎట్లాగా మూమెంట్ కూడా ఎట్లా జరుగుతుందంటే బై ద హెల్ప్ ఆఫ్ కాంట్రాక్షన్ బేస్ ద్వారా. సో దీని యొక్క మూమెంట్ అనేది వెజిటల్ పోల్ నుంచి యానిమల్ పోల్ వైపు ఏంటంటే ఈ యొక్క సైటోప్లాజం కంటెంట్ అనేది మనకి పాస్ ఆన్ అనేది అవుతుంది. సో ఆ స్టేజ్లో మనకి ఏంటంటే పొలారిటీ స్టేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సైటోప్లాస్మిక్ కంటెంట్ అనేది మైగ్రేట్ అయితే మూమెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని పొలారిటీ స్టేజ్ అని కూడా మనం అనవచ్చు. సో దీనికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కాంట్రాక్షన్ వేవ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో యూజువల్లీ వన్ కాంట్రాక్షన్ సైకిల్ అనేది తీసుకోవడానికి మనం ఎంత టైం డ్యూరేషన్ ఉన్నది అంటే 2 minutes అని చెప్పుకోవచ్చు. యూజువల్లీ మనకి ఎన్ని సైకిల్స్ జరుగుతాయి అంటే సో కంప్లీట్ ప్రాసెస్ జరగడానికి సో ఫ్రమ్ వెజిటల్ పోల్ నుంచి యానిమల్ పోల్ వరకు మనకి సైటోప్లాస్మిక్ కంటెంట్ అనేది మూమెంట్ అనేది ఉండడానికి ఎన్ని సైకిల్స్ అనేవి జరుగుతాయి అంటే 20 సైకిల్స్ అనేవి జరుగుతాయి. సో ఫాలోస్ వన్ అనదర్ ఈచ్ సైకిల్ యాడింగ్ మోర్ అండ్ మోర్ సైటోప్లాజం ఎట్ ద యానిమల్ పోల్. సో యూజువల్లీ మనకి ఏంటి మనం చెప్పుకున్నాం 20 సైకిల్స్ అని అనుకున్నాం. సో ఒక సైకిల్ వచ్చేసరికి ఒక కాంట్రాక్షన్ సైకిల్ తీసుకోవడానికి 2 minutes పడుతుంది. సో అప్పుడు 20 సైకిల్స్కి ఎంత పడుతుంది టైం పీరియడ్? సో 20 into 2 చేస్తే కానీ 40. సో 40 minutes టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. సో ఫస్ట్ మనకి ఏంటి వెజిటల్ పోల్ నుంచి యానిమల్ పోల్కి సైటోప్లాస్మిక్ కంటెంట్ యొక్క మైగ్రేషన్ అనేది ఇంత టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో సూన్ ఆఫ్టర్ మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఒక క్యాప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో క్యాప్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే బ్లాస్టోడర్మిక్ క్యాప్ ఆర్ బ్లాస్టో డిస్క్ అని కూడా అనొచ్చు, ఆర్ బ్లాస్టోడర్మ్ అని కూడా మనం అనొచ్చు. సో ఈ బ్లాస్టోడర్మ్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే మనకి లేటర్ ఆన్ సో ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ సో ఈ లేయర్స్ని ఫామ్ చేయడానికి. సో ఒక్కొక్క లేయర్ నుంచి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గన్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దిస్ పిక్చర్ షోస్ ద బ్లాస్టోడిస్క్ ఫార్మేషన్ అనమాట. సో దిస్ రీజన్ మనం వెజిటల్ పోల్ రీజన్ అనుకోవచ్చు. సో ఈ రీజన్ మనం యానిమల్ పోల్ రీజన్ అని అనొచ్చు. సో ఇట్లాగా మనకి సైటోప్లాస్మిక్ కంటెంట్ అనేది మనకి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్లీవేజ్ అనమాట. సో క్లీవేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అన్ డివిజన్ అనమాట. ఓకేనా. సో సెల్ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మనకి సో ఈ క్లీవేజ్ ప్రాసెస్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఫర్దర్ డెవలప్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ క్లీవేజ్ అనమాట. సో ఫర్దర్గా ఎంబ్రియో అనేది డెవలప్ అవ్వడానికి మనకి సో ఈ క్లీవేజ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా మనకి జరగాలి. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఎగ్ అనేది ఏంటి విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఏ స్మాలర్ సెల్స్. సో స్మాలర్ సెల్స్ని మనం ఏమంటామంటే బ్లాస్టోమియర్స్ అని కూడా మనం అనొచ్చు. సో ద స్మాలర్ సెల్స్ని మనం ఏమంటాము బ్లాస్టోమియర్స్. సో ద టిలోసిటీ eggs has a blastoderm in a form of a blastodisc కింద మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా. సో టిలోసిటీ అంటే సో టిలోసిటీ టైప్ ఆఫ్ ఫిషెస్ అన్నిటిలో మనకి సో ఈ బ్లాస్టోడర్మ్ అనేది ఏంటంటే మనకి బ్లాస్టోడిస్క్ లాగా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా. సో క్లీవేజ్ వచ్చేసరికి ఏంటంటే మీరోబ్లాస్టిక్ క్లీవేజ్. సో మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ క్లీవేజ్ డివిజన్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎగ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే థీలోలెసిటల్ మెగాలెసిటల్ ఈ టైప్ ఆఫ్ ఎగ్స్ ఎగ్జిబిట్ చేసే వాటిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఎగ్స్ అనేవి లే చేసే యానిమల్స్ ఏంటి అంటే మనం సో రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ ఇవన్నీ మనం ఈ టైప్ ఆఫ్ ఎగ్స్ లైక్ ఏంటి టీలోలెసిటల్ కానీ మెగాలెసిటల్ కానీ ఈ టైప్ ఆఫ్ ఎగ్స్ అనేవి సో రెప్టైల్స్ కానీ బర్డ్స్ కానీ లే చేస్తూ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఎగ్స్లో మనం మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో మన ఫిషెస్లో కూడా మనకి ఏంటి అంటే మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ క్లీవేజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. సో దట్ ఈస్ లిమిటెడ్ టు ది బ్లాస్టో డిస్క్ అనమాట. సో ఓకేనా. సో బ్లాస్టో డిస్క్ ఫార్మేషన్ వరకే ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం ఇన్కంప్లీట్ డివిజన్ అని కూడా మనం అనొచ్చు. సో ద ఎంటైర్ జైగోట్ ఈస్ నాట్ డివైడెడ్. సో జైగోట్ కంప్లీట్గా మనకి డివైడ్ అనేది జరగదు. సో సెగ్మెంటేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to 1.5 అవర్ అనేది మనకి టైం పీరియడ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత మనకి తీసుకుంటుంది. ఓకేనా సెగ్మెంటేషన్ జరగడానికి.
The factors which brings the cleavage are many, but the major changes are orientation of nuclear spindle and viscosity visible అన్నమాట. ఓకేనా. సో క్లీవేజ్ అనేది మనకి ఎట్లా సో క్లీవేజ్ అనేది మనకి ఎటువంటి చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు అంటే లైక్ ఈ న్యూక్లియర్ స్పిండిల్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో న్యూక్లియర్ స్పిండిల్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ప్రోటీన్ ఇన్ నేచర్. సో ఇవి ఏంటి అంటే జీన్. ఓకేనా. సో బోత్ మెటర్నల్ అండ్ పెటర్నల్ రెండింటి నుంచి మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి. సో వాటి నుంచి ఈక్వల్గా మనకి జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ న్యూక్లియర్ స్పిండిల్ ఓరియంటేషన్ అనేది మనకి చాలా అవసరము ఫిషెస్లో కానీ హ్యూమన్స్లో కానీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి విస్కోసిటీ విజిబుల్. సో యోక్ కంటెంట్ అనేది ఎంత ఉన్నది, సో ఎంత అమౌంట్ ఆఫ్ యోక్ కంటెంట్ అనేది ఉన్నది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ చేంజెస్ అనేవి న్యూక్లియర్ స్పిన్ ఓరియంటేషన్, నెక్స్ట్ విస్కోసిటీ విజిబిలిటీ అనేది మనం డ్యూరింగ్ ఈ క్లీవేజ్ ప్రాసెస్లో మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ టూ చేంజెస్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద 16 సెల్లెడ్ స్టేజ్ ఆఫ్ ఏ ఫిష్ అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ బ్లాస్టోమియర్స్ అనమాట. ఓకేనా. సో ఆఫ్టర్ క్లీవేజ్ తర్వాత స్మాల్ సెల్స్ని మనం ఏమంటాము అంటే బ్లాస్టోమియర్స్ అని మనం అంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ప్యారలర్ and on either side of a second cleavage plane and right angles to the first and third అనమాట. ఓకేనా. సో దే ఆర్ ప్యారలల్ ఇన్ నేచర్. ఓకేనా. సో అది ఈక్వల్గా మనకి ప్రెసెంట్ అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ టు ది సెకండ్ క్లీవేజ్ ప్లేన్కి మనకి ఈక్వల్గా ఉండాలి. విచ్ ఆర్ రైట్ యాంగిల్స్ టు ద ఫస్ట్ అండ్ థర్డ్ అనమాట. ఓకేనా. రైట్ యాంగిల్ సైడ్లో మనకి ఫస్ట్ డివిజన్కి థర్డ్ డివిజన్కి సో సెకండ్ క్లీవేజ్ డివిజన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి జస్ట్ రైట్ యాంగిల్స్ టు ద ఫస్ట్ అండ్ థర్డ్ అనమాట. సో ఇన్ దిస్ వే ఏంటంటే మనకి 16 సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏ స్టేజ్లో, సో క్లీవేజ్ స్టేజ్, ఫస్ట్ క్లీవేజ్ స్టేజ్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 32 సెల్లెడ్ స్టేజ్. సో 16 సెల్ స్టేజెస్ అనేవి ఏంటంటే ఫర్దర్ డివైడ్ అయ్యి మనకి ఒక క్లీవేజ్ ఫర్రో అనేది ఫామ్ అవుతుంది. సో విచ్ ఆర్ హారిజెంటల్ యాజ్ వెల్ యాజ్ వెర్టికల్ డైరెక్షన్ అనమాట. ఓకేనా. సో ఒక క్లీవేజ్ ఫర్రో అంటే విచ్ ఈస్ ఏ లైక్ జస్ట్ లైక్ ఏ ఒక ఫోల్డ్ లైక్ అనమాట, ఒక మడతలాగా మనకి ఇది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో 4 సెంట్రల్ సెల్స్ అనేవి ఏంటంటే విచ్ ఆర్ డివైడెడ్ horizontally and divided into to form a 8 cells అనేవి ఫామ్ అవుతాయి. సో 8 సెల్స్ కూడా ఏంటంటే 2 లేయర్స్లో మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. సో ఈచ్ లేయర్లో ఏంటంటే 4 సెల్స్ మనకి 4 సెల్స్ చొప్పున ఏంటంటే మనకి అరేంజ్ అయ్యి ఉంటాయి. ద రెస్ట్ ఆఫ్ సెల్స్ ఆర్ డివైడెడ్ బై ఏ వర్టికల్ డివిజన్. సో మీ రిమైనింగ్ సెల్స్, సో యూజువల్లీ 8 సెల్స్ అనేవి డివైడ్ అయ్యి 2 లేయర్స్లో అరేంజ్ అయ్యాయి 4 సెల్స్ కింద. సో రిమైనింగ్ ఎన్ని సెల్స్ ఉంటాయి, 8 సెల్స్ ఉంటాయి. సో 8 సెల్స్ కూడా ఏంటంటే వర్టికల్ డివిజన్ జరిగి మనకి సో 32 సెల్ స్టేజ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ మోరులా. సో యూజువల్లీ మనకి ఈ ఫార్మేషన్ జరిగిన తర్వాత, సో ఏ ఫార్మేషన్ 32 సెల్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి మోరులా, బ్లాస్టులా అండ్ గ్యాస్ట్రులా ఫార్మేషన్ అనేది కంపల్సరీ ఉంటాయి. సో మోరులా స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి సేమ్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్క సెల్ అనేది సేమ్ ఫంక్షన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. సో బ్లాస్టులా స్టేజ్లో ఏంటంటే మనకి బ్లాస్టోసిల్ ఫార్మేషన్ అనేది చూస్తాము. సో గ్యాస్ట్రులా స్టేజ్లో ఏంటి అంటే మనం ప్రతి ఒక్క సెల్ అనేది దాని యొక్క ఇండివిజువల్ ఫంక్షన్ అనేది చేస్తుంది. సో ప్రతి ఒక్క సెల్ లైక్ కొన్ని సెల్స్ కలిపి ఎక్టోడమ్ ఫామ్ చేస్తాయి, మిగతా సెల్స్ కలిపి మీసోడమ్, ఎండోడమ్. సో అట్లాగా మనకి ఫామ్ అయ్యి ఒక్కొక్క లేయర్ నుంచి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గన్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఈ ఎర్లీ మోరులా స్టేజ్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇట్ ఈస్ ద ఎండ్ స్టేజ్ ఆఫ్ క్లీవేజ్ అనమాట. ఓకేనా. సో ఒక బాల్ లైక్ స్ట్రక్చర్స్, సో ఈ సెల్స్ అనేవి ఒక బాల్ లైక్ అరేంజ్మెంట్ అది కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక దాన్ని మనం మోరులా స్టేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ద టోటల్ ఏరియా ఆక్యుపైడ్ బై ది సెల్ అనేది ఏంటంటే ఎర్లీ మోరులా స్టేజ్లో ఏంటి అంటే టోటల్ ఏరియా అనేది ఈ సెల్స్ అనేవి ఆక్యుపై చేసేవి. సో ఎట్లా ఉంటాయంటే లైక్ ఈ బ్లాస్టోడర్మిక్ డిస్క్ లాగే మనకి సేమ్ ఏరియా అనేది ఉంటుంది. సో ఈ యొక్క సెల్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక బాల్ లైక్ స్ట్రక్చర్ అరేంజ్ అయిన సెల్స్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లేట్ మోరులా స్టేజ్. సో ఈ స్టేజ్లో ఏంటి మోరులా అనేది ఏంటంటే మనకి ఫర్దర్గా ఇంకా డివైడ్ అయ్యి మనకి స్మాలర్ ఇన్ సైజ్లో ఉన్న సెల్స్ని మనకి ఫామ్ చేస్తాయి. సో సిన్సిస్ట్రియల్ లేయర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో సిన్సిస్ట్రియల్ లేయర్ అంటే ఏంటి, సో జస్ట్ లైక్ ఏంటి అంటే సో కాన్వెక్స్ లైక్ సిన్సాస్టమ్ అంటారు కదా. సో ఒక లేయర్ లైక్ ఈ యోక్ కంటెంట్కి నెక్స్ట్ ఈ సెల్ మాస్కి మనకి ఒక లేయర్ లైక్ మనకి ఫామ్ అవుతుంది. సో సిన్సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ
పెరిబ్లాస్ట్ అని కూడా అంటారు. ఒక లేయర్ లైక్ ఫార్మేషన్ మనం సిన్సిస్టల్ లేయర్ అని అంటాము. సో ఈ లేయర్ అనేది ఏంటంటే యోక్ కంటెంట్ని రిమైనింగ్ సెల్ మాస్ని కి ఒక లేయర్ లాగా ఒక బౌండరీ లాగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. క్లీవేజ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టూ కైండ్స్ ఆఫ్ ఏ సెల్స్ కాల్డ్ బ్లాస్టోడర్మ్ ఆర్ పెరిబ్లాస్ట్ అని అంటాము. సో బ్లాస్టోడర్మే మనకి ఎక్టోడర్మ్ని, ఎండోడర్మ్ని, మీసోడర్మ్ని ఫామ్ చేస్తుంది. సో బ్లాస్టోడర్మ్ అనొచ్చు ఆర్ పెరిబ్లాస్ట్ కూడా అనొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్లాస్టులా స్టేజ్. సో ద ఎంబ్రియో ఈజ్ ఫార్మ్డ్ బై ది బ్లాస్టోడర్మ్. సో ఎంబ్రియో అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ formed up by the blastoderm నుంచి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ద పెరిబ్లాస్ట్ ఆర్ ట్రోఫోబ్లాస్ట్ cells lies between the yolk and cells of a blastoderm which is syncytial in nature, helps in the mobilization of yolk reserves అన్నమాట. ఓకేనా. సో ఈ పెరిబ్లాస్ట్ అనేది ఏంటంటే మనకి యోకి సెల్స్కి బ్లాస్టోడర్మ్ సెల్స్కి ఏంటంటే మనకి ఒక లేయర్ లైక్ మనకి ఫామ్ అవుతుంది. సో ఈ లేయర్ ద్వారా ఏంటి సో వీటికి ఎగ్ లెట్రాన్ ఎంబ్రియో డెవలప్ అవడానికి కావాల్సిన నరిష్మెంట్ మొత్తం ఏంటంటే యోక్ కంటెంట్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో యోక్ కంటెంట్ నుంచి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఫర్దర్గా డెవలప్మెంట్ జరగడానికి ఈ లేయర్ ద్వారా మనకి బ్లాస్టోడర్మ్ సెల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఎర్లీ మోరలస్ స్టేజ్ ఆఫ్ ఏ ఫిష్ అనమాట. ఓకేనా. సో ఇవి బ్లాస్టోమియస్, ఇది యోక్ కంటెంట్ అనమాట. సో ఇది ఈ లేయర్ కనిపిస్తుంది కదా. సో ఈ లేయర్ ఏంటంటే పెరిబ్లాస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద స్మాలర్. సో నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా ఇంకా స్మాలర్ సెల్స్ కింద మనకి డివైడ్ అయితే కనుక దాన్ని బ్లాస్టోమియర్ అనేది అంటాము. సో దిస్ ఈజ్ ద యోక్ కంటెంట్ అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద బ్లాస్టులా స్టేజ్. సో ఇట్లాగా మనకి ఫర్దర్గా మనకి డివైడ్ అవుతూ ఉంటుంది. So there are substantial cohesive forces between the developing blastomeres and surrounding periblast which are important in the morphogenetic moment అనమాట. సో దే ఆర్ కొహిసివ్ ఫోర్సెస్ అని చెప్పుకున్నాం. సో మనం ఆల్రెడీ కొహిసివ్ ఫోర్సెస్ అంటే చెప్పుకున్నాం కదా. సో దే ఆర్ ది స్ట్రాంగ్ ఫోర్సెస్ అనమాట. ఓకేనా. సో ఈ స్ట్రాంగ్ ఫోర్సెస్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో వీటికి ఒకదానికి ఒకటి అతుక్కోవడానికి. ఓకేనా. సో ఒకదానికి ఒకటి సో అటాచ్ అవ్వడానికి కొహెసివ్ ఫోర్సెస్ అనేవి ఏంటంటే మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కొహెసివ్ ఫోర్స్ అనేవి ఏంటంటే మనం ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, లైక్ సాలిడ్కి లిక్విడ్కి. ఓకేనా. సో లైక్ ఏంటి ఇప్పుడు సాలిడ్ పార్ట్ అనేది మనకి కొంచెం అటాచ్గా ఉండాలి అంటే సో లిక్విడ్ అనేది యాడ్ చేస్తాం. సో రెండు ఏంటంటే మిక్సప్ అవుతాయి. సో అట్లాగా మనకి ఈ కొహెసివ్ ఫోర్స్ అనేవి ఈ పెరిబ్లాస్ట్ని నెక్స్ట్ ఈ బ్లాస్టోమియాస్ని అటాచ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఎందుకని అంటే సో ఈ పెరిబ్లాస్ట్ లేయర్ నుంచే మనకి మార్ఫోజెనెటిక్ మూమెంట్స్ కూడా మనకి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. జీన్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి, మిక్సప్ బోత్ పెటర్నల్ అండ్ మెటర్నల్ యొక్క జీన్స్ అనేవి మిక్సప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ది పెరిబ్లాస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియటరీ లేయర్ బిట్వీన్ ద నాన్ వెటబుల్ కాంపౌండ్స్ బ్లాస్టోడర్మ్ అండ్ యోక్ అనమాట. సో ఈ రెండిట్లకి సో లైక్ ఈ బ్లాస్టోడర్మ్కి యోక్కి మధ్య ఒక ఇంటర్మీడియట్ లేయర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద పెరిబ్లాస్ట్ అని చెప్పుకుంటాము. సో బ్లాస్టోమియాస్ యోక్కి సో ఒక ఇంటర్మీడియటరీ లేయర్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దే ఆర్ నాన్ వెటబుల్ అనమాట. So when the blastodermis diameter is 1/5 of the 4/5 of the egg diameter, it is converted into the blastula అనమాట. ఓకేనా. సో బ్లాస్టో డయామీటర్ అనేది ఎప్పుడైతే మనకి 4/5 ఆఫ్ ఎగ్ డయామీటర్ ఉంటే కనుక అది లేటర్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బ్లాస్టులా స్టేజ్కి మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. ద మార్జినల్ ఆర్ పెరిఫెరల్. సో ఈ సైడ్కి సో ఈ మార్జినల్ సైడ్లో ఉన్నవి సెల్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ క్లోజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద పెరిబ్లాస్ట్తో మనకి కాంటాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఈ బ్లాస్టోడర్మిక్ రీజన్లో సెంట్రల్ సెల్స్ అనేవి ఉంటాయి కదా. సో దే ఆర్ రైజ్డ్ అప్ అనమాట. ఓకేనా. సో లైక్ ఏంటి సో యానిమల్ పూల్ రీజన్కి ఏంటంటే కొంచెం రైజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటి మనకు అలా రైజ్ అయ్యే కొందుకు ఏంటి సో ఈ బేస్లో ఏంటి ఫ్లోర్ ఆఫ్ ది
ఈ కంటెంట్కి ఏంటి అంటే సో ఈ ప్లాస్టోటెర్మిక్ ఫ్లోర్ రీజియన్లో ఏంటంటే మనకి స్పేస్ అనేది డెవలప్. సో ఇవేంటి పైకి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఫ్లోర్ పార్ట్ ఏంటి డిక్రీజ్ అవుతుంది, స్పేస్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెగ్మెంటేషన్ క్యావిటీ ఆర్ బ్లాస్టోసీల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అట్ ది ఎండ్ ఆఫ్ సెగ్మెంటేషన్ ఏంటంటే బ్లాస్టోడిస్ బికమ్స్ రేడియల్లీ సిమెట్రికల్. సో రేడియల్ సిమెట్రీ అంటే ఏంటి, ఒక సెంట్రల్ యాక్సిస్ నుంచి మనం సో ఏ ప్లేన్లో అన్న మనం కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ హాఫ్స్ కింద, ఓకేనా, సిమిలర్ ఈక్వల్ హాఫ్స్ కింద మనకి కనిపిస్తే కనుక దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్, ఓకేనా, దానికి 5 ఆర్మ్స్ ఉన్నాయి అనుకోండి. సో మనం కట్ చేసినప్పుడు ఈ ఏ పార్ట్ చూసుకుని సరే మనకి 2 ఈక్వల్ హాఫ్స్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అంటాము. సో ఈ బ్లాస్టోడిస్క్ కూడా అట్లాగే మనకి రేడియల్ సిమెట్రీ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో లేటర్ ఆన్ ఏంటి రేడియల్ సిమెట్రీ కాస్త మనకి బైలేటరల్ సిమెట్రీ కింద మనకి ఎగ్జిబిట్ అయింది. సో బైలేటరల్ సిమెట్రీలో ఏంటి, మనం ఓన్లీ 2 ఈక్వల్ హాఫ్స్ కింద మనం డివైడ్ చేయగలం. అదే రేడియల్ సిమెట్రీలో సో ఏ ప్లేన్ గుండా మనం కట్ చేసినప్పుడు ఈక్వల్ హాఫ్స్ కింద మనకి డివైడ్ అయితే కనుక దాన్ని మనం రేడియల్ సిమెట్రీ. సో బైలేటరల్ సిమెట్రీ అంటే ఏంటంటే ఓన్లీ 2 ఈక్వల్ హాఫ్స్ కింద మాత్రం మనకి డివైడ్ అయితే దాన్ని బైలేటరల్ సిమెట్రీ అని మనం అంటాము. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే డ్యూ టు ద సో ఈ బిక్కమ్ థిక్కర్ కింద అయ్యి మనకి ఏంటంటే బ్లాస్టోడిస్క్ అనేది మనకి సో లేటర్ ఆన్ బైలేటరల్ సిమెట్రీని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. సో రౌండ్గా అయ్యి థిక్గా అయ్యి మనకి ఈ టైప్ ఆఫ్ సిమెట్రీ అనేది మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. సో థిక్కర్ సెక్టర్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ఎంబ్రియోనిక్ మెటర్. సో ఈ థిక్కర్ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ద ఇట్ ఈస్ ఆల్ సో ఈ ఎంబ్రియో అనేది ఏంటంటే ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి కావాల్సిన న్యూట్రియంట్ పార్ట్స్ మొత్తం ఏంటి అంటే సో ఈ థిక్కర్ పార్ట్లోనే మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఎట్ దిస్ స్టేజ్ ద యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ సైడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ఎంబ్రియో ఆర్ ఆల్సో ఫిక్స్డ్ అనమాట, ఓకేనా. సో లేటర్ ఆన్ యాంటీరియర్ సైడ్ ఫామ్ అవ్వాలా, పోస్టీరియర్ సైడ్ అనేది ఫామ్ అవ్వాలా అనేది కూడా మనకి ఈ స్టేజ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో డిజిటల్ పార్ట్ ఆఫ్ ఏ థిక్కర్ సెక్టర్ ఈజ్ ద ప్రాస్పెక్టివ్ ఎండ్ ఆఫ్ ది ఎంబ్రియో ఆర్ ఆల్సో ఫిక్స్డ్ అనమాట, ఓకేనా. సో ఏవైతే పార్ట్స్ అనేవి ఫామ్ అవ్వాలి, డిజిటల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవ్వాలి, లైక్ మనకు ఒక హ్యాండ్ తీసుకుంటే ఏంటి, సో ఒక ఆర్గన్ నుంచి నెక్స్ట్ దానికి ద పార్ట్స్ విచ్ ఆర్ అవే ఫ్రమ్ ద ఆర్గన్ ఈజ్ కాల్డ్ డిజిటల్ పార్ట్స్ అని. ఒక హ్యాండ్ తీసుకుంటే దాని యొక్క డిజిటల్ పార్ట్ ఏంటి, మన యొక్క థమ్ కానీ ఫింగర్స్ అనమాట, ఓకేనా. సో అట్లాగనమాట, ఓకేనా. సో వీటిని కూడా మనకి ఏంటంటే ఏ ఆర్గన్స్ అనేవి ఫామ్ అవ్వాలి అనేది మనం ఈ థిక్కర్ పార్ట్ అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిట్ ఈజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, సో దీని యొక్క ఈ యొక్క థిక్కర్ పార్టే మనకి ఏ పార్ట్ అనేది ఫామ్ అవ్వాలి, యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్ సైడ్స్ అనేవి ఫామ్ అవ్వాలనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ది డిజిటల్ పార్ట్ ఆఫ్ ఏ థిక్కర్ సెక్టర్ ఇస్ ద ప్రాస్పెక్టివ్ అండ్ అవుట్ అనేది ఎంబ్రియో ఆర్ ఆల్సో ఫిక్స్డ్ అనమాట. సో ది డిజిటల్ పార్ట్ ఆఫ్ ఏ థిక్కర్, సో అది మనకి ఒకవేళ మనకి ఈ థిక్గా ఉన్న ప్రెజెంట్ అయ్యి ఉన్న యోగ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్న థిక్గా కనిపించే సైడ్ మనకి ఎప్పుడు యాంటీరియర్ పార్ట్ అనేది మనకి ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి గ్యాస్ట్రులేషన్. సో ఇట్ ఈస్ ఎన్ ప్రాసెస్. సో 3 జర్మినల్ లేయర్ ఫార్మేషన్ మనం గ్యాస్ట్రులేషన్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ గ్యాస్ట్రులేషన్ ఫార్మేషన్లో అసలు ఏం జరుగుతుందంటే మనకి 3 జర్మినల్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. లైక్ ఏంటి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్టోడర్మ్ వచ్చేసరికి ఏంటి అవుటర్ లేయర్, ఎండోడర్మ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్నర్ లేయర్స్ అనమాట. సో మీసోడర్మ్ విచ్ ఇస్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్, మిడిల్ లేయర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 3 లేయర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, సో గ్యాస్ట్రులేషన్ ఇన్ ఏ బోనీ ఫిషెస్ ఈజ్ అకాంప్లిష్డ్ బై 2 ప్రాసెసెస్, ఇన్వాజినేషన్ అండ్ ఎపిబోలే అని అంటారు. సో ఓకేనా. సో వీటిలో గ్యాస్ట్రులేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుందంటే ఇన్వాజినేషన్ ప్రాసెస్ అండ్ ఎపిబోలే కండిషన్ అనేది మనం ఈ 2 ప్రాసెస్ అనేవి డ్యూరింగ్ గ్యాస్ట్రులేషన్ పీరియడ్ బోనీ ఫిషెస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇన్వాజినేషన్ ఆర్ ఎంబోలీ సో కూడా అనొచ్చు అనమాట. సో దిస్ టేక్స్ ప్లేస్ అబౌట్ 21 to 26 hours. ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత మనకి 21 to 26 hours అనేది మనకి ఈ టైం పీరియడ్ అనేది తీసుకుంటాం.
తీసుకుంటుంది. సో ద సెల్స్ ఆఫ్ ద థిక్కర్ సెక్టర్ ఇన్వాజినేట్ అట్ ద లిమిట్ ఆఫ్ సైటోప్లాజం అండ్ యోక్ అనమాట. ఓకేనా. సో ఆ థిక్కర్ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్వాజినేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్వాజినేట్ అవడం అంటే ఏంటి, లైక్ ఒక గుంట లాగా మనకి పడుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దిస్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ గ్యాస్ రిలేషన్. సో ఆ ఫోల్డ్ని మనం, సో ఇన్నర్ ఫోల్డ్ని మనం ఏమంటామంటే ఇన్వాజినేషన్ అని. సో ఇన్వాజినేషన్ ప్రాసెస్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గ్యాస్ రిలేషన్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ది ఇన్వాజినేషన్ విచ్ ఒరిజినల్లీ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ దెన్ ఎక్స్టెండ్స్ laterally around the edge of blastrodon and soon as spreads to the periphery of entire blastodisc. సో ఓకేనా. సో ఇన్వాజినేషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యింది, స్టార్ట్స్ ఎట్ ది వన్ పాయింట్ అనమాట. ఓకేనా. సో లాటరల్ అరౌండ్, సో ఎడ్జెస్ నుంచి బ్లాస్టోడర్మ్ ఎడ్జెస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సూన్ ఆఫ్టర్ ది పెరిఫెరల్ త్రూఅవుట్ ద బ్లాస్టోడిస్కి త్రూఅవుట్ స్ప్రెడ్ అయ్యేంత వరకు ఈ ఇన్వాజినేషన్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో ద ఎంబ్రియో అనేది ఏంటంటే లూజ్ ఇట్స్ ట్రయాంగులర్ షేప్ అండ్ బికమ్స్ ఎలాంగేటెడ్. సో యూజువల్లీ మనకి ఏంటంటే ట్రయాంగులర్ షేప్లో మనం అబ్జర్వ్ చేసాం, అవునా. సో ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఒక ట్రయాంగులర్ షేప్లో మనకి కనిపిస్తూ ఉంది. సో లేటర్ ఆన్ ఏంటంటే ఒక ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎలాంగేటెడ్ స్ట్రక్చర్ లైక్ ఎట్లాగంటే ఒక ఫోల్డ్ అనేది ఎట్లాగా ఉంటుంది, ఓకేనా, ఒక గుంట ఎట్లాగైతే ఉంటుందో సో అట్లాగా మనం ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనం ఇన్వాజినేషన్ ప్రాసెస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇఫ్ బ్లాస్టోడర్మ్ ఈజ్ సీన్ ఫ్రమ్ అబోవ్, ద పోస్టీరియర్ పోల్ ఈజ్ రఫ్లీ ట్రయాంగులర్ విచ్ ఈస్ థిక్కర్ దెన్ ద అడ్జసెంట్ ఇయర్. ద పోస్టీరియర్ పోల్ చూసుకుంటే కనుక సో చాలా థిక్కర్గా ఉంటుంది when compared to that of adjacent ఏరియాతో పోల్చుకుంటే కనుక. ఓకేనా. సో ద పోస్టీరియర్ పోల్ వచ్చేసరికి ఏంటి మనకి సో వెజిటల్ పోల్ అనమాట. ఓకేనా. సో వెజిటల్ పోల్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి చాలా థిక్కర్గా ఉంటుంది when compared to that of యానిమల్ పోల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ మేక్స్ ఏంటంటే మనకి సో ఎంబ్రియోనిక్ షీల్డ్ అనేది ఏంటంటే మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ది ఎంబ్రియోనిక్ షీల్డ్ అనేది ఏంటి, లేటర్ ఆన్ డిఫరెన్షియేటెడ్ యాజ్ ఏ ఎంబ్రియోనిక్ అండ్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ ఏరియాస్ కింద మనకి ఫామ్ అవుతుంది, కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇవి ఎందుకంటే ప్రొటెక్ట్ చేయడానికి. సో ఎంబ్రియోనిక్ షీల్డ్ ఈస్ మేడప్ ఆఫ్ ఎపిబ్లాస్ట్ ఆఫ్ polygonic cells covered by a epidermic stratum and a complex lower layer which is known as a ఎండోకోర్డల్ మీసోబ్లాస్ట్ అని కూడా మనం అనొచ్చు. సో ఈ ఎంబ్రియోనిక్ షీల్డ్ వచ్చేసరికి ఏంటంటే ఎపిబ్లాస్ట్ సెల్స్తో మనకి ఫామ్ అవుతాయి. సో ఎపిబ్లాస్ట్ సెల్స్ అనేవి ఏంటి అంటే మనకి యూజువల్లీ 3 ప్రైమరీ జామ్ లేయర్స్ లైక్ నెక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ని ఫస్ట్ స్టేజ్లో ఫామ్ చేయడానికి సో ఎపిబ్లాస్ట్ సెల్స్ అనేవి ఏంటంటే చాలా క్రూషియల్ రోల్ అనేది ఫామ్ చేస్తాయి. సో లేటర్ ఆన్ ఏంటి, దే ఆర్ కవర్డ్ అప్ బై సో ఎపిడర్మిక్ స్ట్రయాటంతో మనకి కవరప్ అయి ఉంటాయి. సో ఎపిడర్మిక్ స్ట్రయాటమ్ అంటే ఏంటి, సో ఎపిడర్మిక్ స్ట్రయాటమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కిన్ బేస్డ్ అనమాట. ఓకేనా. సో స్కిన్ బేస్డ్ లేయర్ అని కూడా అంటారు. సో ఈ లైక్ స్కిన్ లేయర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ అంటారు కదా స్ట్రయాటమ్, గ్రాన్యులోసమ్, స్పైనోజమ్, స్ట్రయాటమ్, స్పైనోజమ్ ఇవన్నీ ఏంటంటే స్కిన్ లేయర్స్ అనమాట. ఓకేనా. ఎపిడర్మిస్ యొక్క లేయర్స్ అనమాట. సో అని కాంప్లెక్స్ లోవర్ లేయర్ విచ్ ఈస్ నౌన్ యాజ్ ఎండోకోర్డమ్ మీసోబ్లాస్ట్ అని కూడా అంటాము. సో ఎండోకోర్డమ్ మీసోబ్లాస్ట్ ఇట్ ఈస్ అన్ అనలాగ్ ఆఫ్ మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్ అనమాట. ఓకేనా. సో దీని నుంచి మనకి మీసోడర్మ్, ఎండోడర్మ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ద థిక్ అండ్ మీడియన్ పోర్షన్ విల్ బికమ్ ద ప్రీకార్డల్ ప్లేట్ అండ్ కార్డల్ ప్లేట్. ఓకేనా. ద మీడియన్ పోర్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే ప్రీకార్డల్ ప్లేట్ని అండ్ లేటర్ ఆన్ ఏంటంటే కార్డల్ ప్లేట్ అనేది మనకి ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి ప్రీకార్డల్ అంటే ఏంటి, సో ప్రీకార్డల్ టైప్ అంటే ఏంటంటే సో ఎక్టోడర్మ్ ఫార్మేషన్ అనేది జరిగిన తర్వాత ఇట్ ఈస్ కాంటాక్ట్ విత్ ద సో ఫస్ట్ ఎండోడర్మ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఏంటంటే ఇట్ గోస్ అండ్ కాంటాక్ట్ విత్ ద ఎక్టోడర్మ్ ఇమిడియట్లీ. సో ఇమిడియట్గా ఏంటి అంటే మనకి ఎక్టోడర్మ్తో ఫామ్ అయ్యి మనకి ఏంటి అంటే ఒక సెఫాలిక్ టిప్ ఆఫ్ నోటోకార్డ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ కార్డల్ ఇవన్నీ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో దీని నుంచి మనకి ఎండోడర్మ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎండోడర్మ్ వెళ్ళి
సో ఎండోడర్మ్ వచ్చేసరికి లేటర్ ఆన్ కాంటాక్ట్ విత్ ద ఎక్టోడర్మ్. సో ఎక్టోడర్మ్ ఫార్మేషన్ నుంచి మనకి నోటోకార్డ్ ఫార్మేషన్ అనేది మనకి జరుగుతుంది. నెక్స్ట్ ఎంబ్రియోనిక్ రీజన్ ఎలాంగేటెడ్ సబ్ జర్మల్ క్యావిటీ బౌండెడ్ laterally by a germ ring extends between the పెరిబ్లాస్ట్ అండ్ ఎపిబ్లాస్ట్. సో ఓకేనా, ఒక జర్మ్ రింగ్ అనేది మనకి ఫామ్ అవుతుంది పెరిబ్లాస్ట్కి ఎపిబ్లాస్టిక్ రీజన్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పర్సమ్ టు mesoderm is passing to the inside between the endoderm and ectoderm. సో లేటర్ ఆన్ ఏంటి అంటే ఈ యొక్క సస్పెండెడ్ ఈ యొక్క మిసోడమ్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎండోడమ్కి ఎక్టోడమ్కి ఏంటి అంటే మధ్యన మనకి పాస్ ఆన్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మిసోడమ్ బికమ్స్ అరేంజ్డ్ ఆన్ ది ఎదర్ సైడ్ ఆఫ్ ద మీడియన్ కార్డల్ నోటోకార్డల్ మెటీరియల్ ఇన్ ద డెవలపింగ్ ఎంబ్రియో. సో ఈ నోటోకార్డల్ మెటీరియల్కి, సో ఈ నోటోకార్డల్ రీజన్లో ఏంటి అంటే ఈ మిసోడమ్ అనేది ఏంటంటే ఈ ఎదర్ సైడ్ ఏంటంటే ప్రెసెంట్ అయి ఉంటుంది డెవలపింగ్ ఎంబ్రియోలో చూసుకుంటే కనుక. సో దిస్ ఈజ్ అన్ ఎంబ్రియోనిక్ షీల్డ్ అనమాట. ఓకేనా, సో ఇట్లాగా మనకి వాసినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఎంబ్రియోనిక్ షీల్డ్. దిస్ ఈస్ ద న్యూరల్ కీల్. సో దిస్ ఈస్ ద జర్మ్ రింగ్ అనమాట బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. సో జర్మ్ రింగ్ అనేది కూడా మనకి పెరిబ్లాస్ట్ లేయర్కి అండ్ ఎపిబ్లాస్ట్ లేయర్కి మనకి ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద గ్యాస్ట్రులేషన్ స్టేజ్ అనమాట. ఓకేనా, సో ఎంబ్రియోనిక్ షీల్డ్ అండ్ న్యూరల్ కీల్ అనమాట. సో వీటి నుంచి మన నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద జర్మ్ రింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే the notochord formation. So the precaudal plate and the mesoderm are differentiated but continue with the endocordomesoblast. Later the ectoderm differentiate and all the three germ layers are distinguished as సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే నోటోకార్డ్ ఫార్మేషన్ అనేది ప్రీకార్డల్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది. సో మీసోడమ్ అనేది డిఫరెన్షియేట్ అయ్యింది. సో లేటర్ ఆన్ ఎక్టోడమ్ కూడా మనకి డిఫరెన్షియేట్ అయ్యి ఏంటి అంటే మనకి 3 జామ్ లేయర్స్ అనేవి లేటర్ ఆన్ మనకి ఫామ్ అవుతాయి. సో అవి ఏంటి అంటే ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మీసోడమ్ అనమాట. విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నోటోకార్డ్ అండ్ కఫర్ సెల్స్, కఫర్ వెసికిల్స్ అండ్ న్యూరల్ ప్లేట్ ఆర్ ఆల్సో డిఫరెన్షియేటెడ్ అనమాట. ఓకేనా, సో దీని యొక్క గ్రోత్ అనేది లేటర్ ఆన్ మనకి డెవలప్ అయ్యి వీటి నుంచి మనకి ఏంటి నోటోకార్డ్ ఫార్మేషన్ అండ్ కప్పర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో కప్పర్ సెల్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇమ్యూనిటీ అనమాట. ఓకేనా, సో ఇవి చాలా ఇమ్యూన్ రెస్పాన్సెస్కి చాలా కప్పర్ సెల్స్ అనేవి వెసికిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అదే కాకుండా ఈ కప్పర్ సెల్స్ అనేవి ఏంటంటే ఎపోప్టోసిస్ జరిగినప్పుడు ఈ ఎపోప్టోటిక్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి డెడ్ సెల్స్ అనేవి కూడా ఇవి క్లీన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటి న్యూరల్ ప్లేట్ కూడా మనకి డిఫరెన్షియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎపిబోలిక్ కండిషన్. సో నెక్స్ట్ simultaneously with the ambiboli, so the epibole also starts, the cells grows over the yolk and at the same time migrates at its periphery. సో ఎపిబోలిక్ కండిషన్లో మనం ఏం చూస్తామంటే సెల్స్ అనేవి యోక్ ప్రెసెంట్ దగ్గర ఏంటంటే మనకి గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ ఆల్సో మైగ్రేటెడ్ టువర్డ్స్ ద పెరిఫెరల్స్, సైడ్స్ కూడా మనకి అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ద బ్లాస్టోడర్మ్ సెల్స్ అనేవి ఏంటంటే యూజువల్లీ ఫ్లాటెండ్ అనమాట. ఓకేనా, సో ది బ్లాస్టోడర్మ్ సెల్స్ అనేవి ఫ్లాటెన్ అయితే ద ఫ్లాటెనింగ్ ఆఫ్ ఎన్ బ్లాస్టోడర్మ్ కాజెస్ ఇట్ టు స్ప్రెడ్ ఓవర్ యోక్ అనమాట. ఓకేనా, సో ఇది ఏంటి అంటే సో ఈ యోక్ కంటెంట్ దగ్గర ఏంటంటే ఇవి ఫ్లాటనింగ్ అనేది జరుగుతాయి అనమాట, డిపోజిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈవెన్చువల్ ద రిమ్ ఆఫ్ బ్లాస్టోడర్మ్ అనమాట. ఓకేనా, సో ఈ బ్లాస్టోడర్మ్ యొక్క రింగ్ కూడా మనకి ఏంటంటే డిపాజిట్ అవుతూ ఉంటుంది అనమాట యోక్ కంటెంట్ దగ్గర. The convergence is at one or near the opposite side of yolk and opening closes by the contraction of rim. సో దీని యొక్క ఓపెనింగ్స్ అనేవి ఏంటంటే మనకి కాంట్రాక్షన్ ద్వారా ఏంటి అంటే మనకి ఇది క్లోజ్ అనేది అవుతుంది. ద రిమ్ ఆఫ్ బ్లాస్టో డిస్క్
కరస్పాండ్స్ టు ది లిప్ ఆఫ్ ద బ్లాస్టోపోర్ అనమాట. ఓకేనా. సో ద రిమ్ ఆఫ్ బ్లాస్టోడిస్క్ అనేది ఏంటి అంటే, ద రిమ్ ఆఫ్ బ్లాస్టోడిస్క్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఫార్మ్స్ ఏ లిప్ ఆఫ్ బ్లాస్టోపోర్కి. సో ఈ బ్లాస్టోడిస్క్ అనేది ఏంటి, మనకు ఒక పోర్ లైక్ స్ట్రక్చర్, ఒక హోల్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ఫామ్ చేస్తుంది అనమాట. ఒక ఓపెనింగ్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ఫామ్ చేస్తుంది అనమాట. సో లేటర్ బిఫోర్ ద blastophore closes, a yolk plug is seen projecting from the blastopore అనమాట. ఓకేనా. సో ఈ బ్లాస్టోపోర్ క్లోజ్ అయ్యే ముందు ఏంటంటే ఒక యోక్ ప్లగ్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఈ యోక్ ప్లగ్ అంటే ఏంటి, సో జస్ట్ లైక్ ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ థిక్గా మనకి యోక్ కంటెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ యోక్ కంటెంట్ అనేది ఏంటి, యూజువల్లీ మనకి నరిష్మెంట్ ఇవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లేటర్ ఆన్ వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. సో పోస్ట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే, సో ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ప్రీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి పోస్ట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అనమాట. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 3 germ layers, దట్ మీన్స్ గ్యాస్ట్యులేషన్ ప్రాసెస్ అయిన తర్వాత కంప్లీషన్ జరిగిన తర్వాత ఏంటంటే మనకి వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ అనేది ఏంటి అంటే, సో ఆ 3 germ layers నుంచి మనకి ఫామ్ అవుతాయి అనమాట. సో అవి ఏంటంటే దే ఆర్ బైలేటరల్ సిమెట్రికల్ బాడీని మనకి ఫామ్ చేస్తుంది. సో బాడీ ఈజ్ రైజ్డ్ అప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద యోక్ యొక్క సర్ఫేస్ రీజన్ నుంచి మనకి బాడీ ఫార్మేషన్ అనేది మనకి జరుగుతుంది. సో ది ఎంబ్రియో అనేది ఏంటంటే ప్రాపర్ బికమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద యోక్ సాక్. ఓకేనా. సో దీని నుంచి మనకి డిఫరెన్సియేషన్ అనేది, యోక్ సాక్ నుంచి మనకి బాడీ డిఫరెన్సియేషన్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇన్ దిస్ కండిషన్ ఏంటి, సో ద ఎంబ్రియో యొక్క హెడ్ రీజన్ నుంచి మనం సో ఎంబ్రియో యొక్క హెడ్ పార్ట్ నుంచి మనం యాంటీరియర్ సైడ్ అనేది, సో ఎంబ్రియో యొక్క యాంటీరియర్ సైడ్ నుంచి మనకి హెడ్ పార్ట్ అనేది ఫామ్ అవుతుంది యోక్ యొక్క యాంటీరియర్ సైడ్ నుంచి. ద ట్రంక్ లైస్ ఓవర్ ద యోక్ అండ్ ద టెయిల్ ప్రొజెక్ట్స్ బిహైండ్ అనమాట. ఓకేనా. సో ఈ యోక్ యొక్క సో ఈ ట్రంక్ అనేది ఏంటంటే యోక్ సాక్ నుంచి మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. లేటర్ మన టైల్ ఫార్మేషన్ కూడా దాని తర్వాత మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ దాని యొక్క బ్యాక్ సైడ్, సో the broad connection between the body and yolk sac becomes constructed so as to form a stalk like structure అనేది మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. సో బిట్వీన్ ద ఈ బాడీ అండ్ యోక్ సాక్. సో దిస్ ఈజ్ అన్ ఇన్వాజినేషన్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. సో ఇట్లాగా మనకి సెల్స్ అనేవి ఇన్వాజినేట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద బ్లాస్టోడర్మ్. సో దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూరల్ plate. This is the సొమైటీ. సో సొమైటీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏంటంటే ఒక వెర్టెబ్రల్ కాలం అనేది, వెర్టెబ్రేస్ ఉంటాయా, వెన్నుముక్క ఉంటుందా, సో దాంట్లో ఒక్కొక్క వెర్టెబ్రేని ఫామ్ చేయడానికి సొమాటాస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో ఈ సొమాటాస్ కూడా ఏంటి మనకి యూజువల్లీ 3 types అనమాట. స్క్లీరోటోమ్, మయోటోమ్, డెర్మాటోమ్ అని ఉంటాయి. సో ఈ 3 అనేవి ఏంటంటే ఒక వెర్టెబ్రల్ కాలంని ఫామ్ చేయడానికి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రెయిన్ ఫార్మేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐ వెసికిల్స్ అనమాట, ఐ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద పోస్ట్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో బ్లడ్ వెసిల్స్ డెవలప్స్ ఇన్ ద వాల్ ఆఫ్ యోక్ సాక్. యోక్ ఈస్ డైజెస్టెడ్ బై ది పెరిబ్లాస్ట్ అండ్ సప్లైడ్ టు ద బాడీ త్రూఅవుట్ ద బ్లడ్ వెసిల్స్. సో లేటర్ ఆన్ ఏంటి అంటే, సో ఈ పెరిబ్లాస్ట్ ద్వారా ఏంటి అంటే, సో ఈ యోక్ కంటెంట్ మొత్తం ఏంటంటే డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా. కంప్లీట్గా మనకి ఇంకా సో ఎంబ్రియో అనేది కంప్లీట్గా డెవలప్ అయ్యే లోపు ఏంటి అంటే మొత్తం అయిన తర్వాత ఏంటంటే మన యోక్ కంటెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయము. సో త్రూ బ్లడ్ వెసిల్స్ ద్వారా ఇది బాడీ మొత్తం మనకి ఈ యొక్క సప్లై అనేది ఉంటుంది. సో ద యోక్ ఈస్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్డ్ ఇన్ ఎ సైజ్ వైల్ ఎంబ్రియో. సో ఎంబ్రియో గ్రో అయ్యే కొద్దికి ఈ యొక్క యోక్ కంటెంట్ అనేది ఏంటంటే దాని యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫైనలీ హ్యాచింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఎంబ్రియో అనేది ఏంటంటే బికమ్స్ ఏ ఫ్రీ స్విమ్మింగ్ లార్వాకి మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఎంబ్రియో అనేది ఫ్రీ స్విమ్మింగ్ లార్వాకి కన్వర్షన్ అనేది జరిగితే దాన్ని మనం హ్యాచింగ్ ప్రాసెస్ అని అంటాము. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్ వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ బాడీ విల్ బి ఫార్మ్డ్. అవేంటి, ఎక్టోడమ్, మీసోడమ్ అండ్
ఎండోడర్మ్ అన్నమాట. సో ద ఎక్టోడర్మ్ గివ్స్ రైస్ టు ది ఎపిడర్మిస్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ లైక్ ద సో ఎక్టోడర్మ్ వచ్చేసరికి మనకి ఏం ఫామ్ చేస్తుందంటే ఇట్ గివ్స్ రైస్ టు ఎపిడర్మిస్ స్కిన్ అనమాట. ఓకేనా. సో వీటి నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయి, టీత్ యొక్క ఎనామిల్ కానీ, ఆల్ఫాక్టరీ ఎపిథీలియం కానీ, సో ఐ లెన్స్ ఫార్మేషన్ కానీ, ఇన్నర్ ఇయర్ ఫార్మేషన్ అనేది మనకి ఎక్టోడర్మ్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే న్యూరల్ ప్లేట్ ఈజ్ ఆల్సో ఎక్టోడర్మల్ అండ్ గివ్స్ రైస్ టు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ రెటీనా ఫార్మేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు న్యూరల్ ప్లే సో ఎక్టోడర్మ్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసరికి మిసోడర్మ్ అనేది ఏంటంటే 3 పార్ట్స్ కింద మనకి డివైడ్ అవుతుంది. డార్సల్ ఎపిమియర్, సో మిడిల్ మిసోమియర్ అండ్ వెంట్రల్ హైపోమియర్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో అసలు ఈ ఎపిమియర్స్ అంటే ఏంటి, ఈ మీసోమియర్స్ అంటే ఏంటి, హైపోమియర్స్ అంటే ఏంటి, సో దే ఆర్ సో ఒక్కొక్క లేయర్ ఫార్మేషన్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో వీటి నుంచి మనకి నర్వ్ సిస్టమ్ కానీ అవన్నీ మనకి ఫామ్ అవుతుంది, వెర్టెబ్రల్ కాలమ్ కానీ. సో ది డార్సల్ మియర్స్ నుంచి ఏం ఫామ్ అవుతాయి అంటే మనకి సో దే ఆర్ డివైడెడ్ ఇంటూ సొమాటిడ్స్. వెర్టెబ్రల్ కాలమ్కి మనకి ఫామ్ అవడానికి కావాల్సినవి సొమాటిస్ అనేవి ఫామ్ అవుతాయి. సో సొమాటిస్ వచ్చేసరికి సో ఈ వెర్టెబ్రేస్ అన్నిటిని కనెక్ట్ చేసి ఒక వెర్టెబ్రల్ కాలమ్ అనేది మనకి ఫామ్ చేస్తాయి. సో ఒక్కొక్క దాన్ని స్క్లీరోటోమ్, మయోటోమ్, సో డర్మటోమ్ అని వీటిని ఒక్కొక్క వెర్టెబ్రేని మనం అనొచ్చు. సో స్క్లీరోటోమ్ అనేది ఏంటంటే కలెక్ట్స్ అరౌండ్ ద నోటోకార్డ్ టు ఫామ్ ద వెర్టెబ్రల్ కాలమ్ ఫార్మేషన్కి చాలా హెల్ప్ఫుల్. ఇది నోటోకార్డ్ చుట్టూరా ఇదేంటంటే కలెక్ట్ అయ్యి సెల్స్ కింద ఫామ్ అయ్యి ఏంటంటే మనకి లేటర్ వెర్టెబ్రల్ కాలమ్ అనేది ఫామ్ అవుతుంది. సో మయోటోమ్ వచ్చేసరికి ఏంటి, మజిల్స్ ఆఫ్ ట్రంక్, సో ట్రంక్ పార్ట్కి కావాల్సిన మజిల్స్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెలిటన్ అనమాట. ఓకేనా. సో అపెండిక్యులర్ స్కెలిటన్ అనేది ఎందుకు అంటే అపెండేజెస్ని మనకి ఒక పొజిషన్లో ఉంచడానికి, ఓకేనా, ఒక స్ట్రక్చర్ అనేది ఇవ్వడానికి, షేప్ అవుట్ అనేది ఇవ్వడానికి అపెండిక్యులర్ స్కెలిటన్ అనేది చాలా సపోర్టివ్గా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అపెండేజెస్ అండ్ దేర్ మజిల్స్ కూడా మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది మయోటోమ్ నుంచి. నెక్స్ట్ డర్మోటోమ్ వచ్చేసరికి ఏంటి, కనెక్టివ్ టిష్యూస్ని అండ్ డర్మిస్ యొక్క మజిల్ ఫార్మేషన్ కూడా స్కిన్కి అసలు డర్మీ లేయర్స్ని కానీ దానికి కావాల్సిన మజిల్స్ని కూడా మనకి ఫామ్ చేస్తుంది. ఫిషెస్లో చూసుకుంటే కనుక స్కేల్స్ ఫార్మేషన్ కూడా మనకి ఈ డర్మోటోమ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మిడిల్ మీసోమియర్స్ వచ్చేసరికి మనకి కిడ్నీస్ని, గోనట్స్ని, సో డక్ట్స్ ఫార్మేషన్ కూడా మనకి చేస్తూ ఉంటాయి. హైపోమియర్ వచ్చేసరికి బాడీ సెల్స్ని, నెక్స్ట్ స్ప్లాంక్నిక్ లేయర్స్ని కూడా మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఈ స్ప్లాంక్నిక్ లేయర్స్ వచ్చేసరికి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే మనకి సో లైక్ ఇవి కూడా ఏంటి అంటే మనకి డ్యూరింగ్ ఎంబ్రియోజెనిసిస్ ఏంటి అంటే స్ప్లాంకోప్లోరిక్ మీసెన్కైమల్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఏంటి అంటే మనకి మీసోడర్మల్ లేయర్ నుంచి మనకి ఫామ్ అవుతాయి. సో వీటి నుంచి ఏంటి అంటే సో యూజువల్ ఇవి ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి ఒక కనెక్షన్ లేయర్స్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. దే ఆర్ సీలోమ్ ఫిల్డ్ లేయర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ సీలోమిక్ క్యావిటీని ఎన్క్లోజ్ చేయడానికి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ స్ప్లాంక్నిక్ లేయర్స్ వచ్చేసరికి మీసెన్కైమల్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీసెన్కైమల్ సెల్స్ అనేవి మనకి ఏం ఫామ్ చేస్తాయి అంటే ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి మనకి ఫామ్ చేస్తాయి. సో ఇన్వాలంటరీ మజిల్స్ మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ ఐస్ కానీ. ఓకేనా. ఐస్ మనం ఎట్లా క్లోజ్ చేస్తున్నాం, ఇట్ ఈస్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్. సో మనకి కళ్ళు ఇట్లా బ్లింక్ చేస్తున్నామని కూడా మనకి తెలీదు. సో దే ఆల్ ఆర్ సో ఇన్వాలంటరీ. లైక్ హార్ట్ అనేది మనకి ఇప్పుడు బీట్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఇన్వాలంటరీ మజిల్స్ ద్వారా అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూస్, గట్ యొక్క స్టమక్ యొక్క కనెక్టివ్ టిష్యూస్ని కూడా ఇది ఫామ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ ఆర్ ఆల్సో డెవలప్డ్ ఫ్రమ్ ద స్ప్లాంక్నిక్ మీసోడమ్. ఓకేనా. సో ఈ హార్ట్ కానీ బ్లడ్ వెజల్స్ కూడా మనకి స్ప్లాంక్నిక్ మీసోడమ్ నుంచే మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్కెలిటన్ అండ్ మస్క్యులేచర్ ఆఫ్ ఏ హెడ్ అండ్ outer layers of a eye and the dentin of a teeth are developed from the mesenchyme of a head region. సో mesenchyme of a head region నుంచి మనకి ఏంటంటే ఈ స్కెలిటల్ సిస్టమ్ కానీ, నెక్స్ట్ హెడ్ యొక్క మస్క్యులేషన్ స్కర్ల్ ఫార్మేషన్ కానీ, సో నెక్స్ట్ ఐస్ యొక్క అవుటర్ లేయర్స్ కానీ, టీత్ యొక్క డంటిన్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ మనకి ఈ మీసెన్కైమల్ సెల్స్ మాత్రమే మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ సో
ఇది ఓవరాల్గా మనం ఇప్పటి వరకు చూసిన ఒక రివ్యూ పిక్చర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి, బ్లాస్టోడిస్క్ ఫార్మేషన్. ఓకేనా. సో బ్లాస్టోడిస్క్ ఫార్మేషన్ యొక్క టైం పీరియడ్ ఎంత తీసుకుంటుంది అంటే 30 minutes టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో బి వచ్చేసరికి ఏంటి, 2 cell station అనమాట. 1 hour 10 minutes టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. సో సి డయాగ్రామ్, సో ఈ పిక్చర్ ఏం మనకి అబ్జర్వ్ చేయొచ్చు అంటే, సో ఇట్ ఈస్ అన్ 4 celled స్టేషన్ అనమాట. ఓకేనా. 1 hour 30 minutes టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో నెక్స్ట్ డి వచ్చేసరికి 8 celled స్టేజ్. సో ఇట్ టేక్స్ అబౌట్ 2 hours టైం పీరియడ్ అనమాట. సో ఈ వచ్చేసరికి 16 celled స్టేషన్ అనమాట. ఇట్ టేక్స్ అబౌట్ 2 hours 30 minutes టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. సో ఎఫ్ వచ్చేసరికి 32 celled స్టేజ్. సో ఇట్ టేక్స్ అబౌట్ 2 hours to 50 minutes. ఓకేనా. 2 hours 50 minutes టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. సో జీ వచ్చేసరికి 64 celled స్టేజ్. సో ఇట్ టేక్స్ అబౌట్ 3 hours 20 minutes టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. సో హెచ్ వచ్చేసరికి 128 cell స్టేజ్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 3 hours 50 minutes సెల్స్, సో టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. సో ఐ వచ్చేసరికి 256 cell స్టేషన్ అనమాట. సో టైం పీరియడ్ 4 hours 10 minutes అనమాట. సో జే వచ్చేసరికి 512 cell స్టేషన్ అనమాట. ఓకేనా. సో 512 cells అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది ఎంత టైం పీరియడ్ తీసుకుంటుందంటే 4 hours 40 minutes టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో కే వచ్చేసరికి ఈ పిక్చర్ వచ్చేసరికి ఏంటంటే 1000 cells అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది టైం పీరియడ్ అనేది ఎంత తీసుకుంటుంది అంటే 5 hours 10 minutes టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. సో ఎల్ వచ్చేసరికి ఏంటంటే ఆబ్లాంగ్ స్టేజ్. సో 6 hours టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ స్పియర్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద స్పియర్ ఫార్మేషన్ అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసరికి 7 hours టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ డోమ్ స్టేజ్ అనమాట. ఓకేనా. సో ఈ స్టేజ్ వచ్చేసరికి ఒక డోమ్ లైక్ కవర్ లైక్ మనకి కనిపిస్తుంది. సో ఇది 8 hours టైం పీరియడ్ అనేది మనకి తీసుకుంటుంది. నెక్స్ట్ ఎపిబోలి కండిషన్. సో ఎపిబోలి స్టేజ్ వచ్చేసరికి 8 hours టైం పీరియడ్. సో జమ్ రింగ్ స్టేజ్ వచ్చేసరికి, జమ్ రింగ్ ఫార్మేషన్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా, పెరిబ్లాస్ట్కి నెక్స్ట్ వీటికి మన బ్లాస్టోమెరిక్కి ఒక జమ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. అది 10 hours టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో ఎంబ్రియోనిక్ షెల్ స్టేజ్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఎంబ్రియోనిక్ షీల్డ్ స్టేజ్. సో 10 hours టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో ఆర్ కూడా మనకి ఎంబ్రియోనిక్ షీల్డ్ స్టేజ్ అనమాట. సో నెక్స్ట్ ఎపిబోలిక్ కండిషన్. సో ఎపిబోలిక్ కండిషన్ ఇస్ ద 70%. సో ఇది ఎపిబోలిక్ కాదు, యాంబోలిక్ కండిషన్. ఓకేనా. సో ఇది ఎపిబోలిక్ కండిషన్ అనమాట. 70% ఆఫ్ ఎపిబోలిక్ కండిషన్. సో ఇది 12 hours టైం పీరియడ్ అని తీసుకుంటుంది. సో దిస్ ఈస్ ద 100% ఎపిబోలిక్ స్టేజ్ కండిషన్. అంటే లేయర్ ఫార్మేషన్ అనేది జరిగింది. కంప్లీట్గా ఆర్గన్స్ ఫార్మేషన్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇది 15 hours టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంబ్రియోనిక్ డెవలప్మెంటల్ స్టేజ్ అప్ టు ఏంటి అంటే ఇది పోస్ట్ ఎంబ్రియోనిక్ స్టేజెస్ వరకే. సో ఇన్ ద నెక్స్ట్ later on, so in the next video session I will complete the remaining portion of embryonic developmental stages of fishes. Thank you.